బెస్ట్ సినిమా భయ్యా, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అలాగే మా డైరెక్టర్ సూపర్ సార్, నిజంగా వండర్ఫుల్. నిజంగా సినిమా చూసినంతసేపు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఒక మంచి మెసేజ్ ఉంది. కామెడీ కాకుండా మంచి ఒక సాంగ్స్ కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మదర్ గురించి ఇంత మంచి సెంటిమెంట్గా రావాలంటే చాలా తక్కువ సినిమాలు వస్తాయి. ప్రతిదీ కూడా చాలా బాగుంది, ఎవరు మిస్ కాకరి. మెర్సీ కిల్లింగ్ అనే సినిమా చూసినాక తెలుసా భయ్యా, నిజంగా ఫ్యామిలీ మీద ఎంత రెస్పెక్ట్, ఫ్యామిలీ కోసం ఎలాంటి స్ట్రగుల్స్ పడతారో ఏంటనేది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడుతుందని కూడా క్లియర్ కళ్ళగట్ట చూపించారు. అలాగే ప్రొడ్యూసర్ నిజంగా సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మంచి సినిమా అందించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ సూపర్ భయ్యా. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామంటే అది మెర్సీ కిల్లింగ్. ప్రతి ఒక్కరు చూడండి నిజంగా, ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు చూడకపోతే మనకి మంచి సినిమాలు అనేది రావు. మంచి సినిమా మెర్సీ కిల్లింగ్ అని ప్రతి ఒక్కరు చూడండి. మీ ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా చిన్న పోస్ట్ పెట్టండి. ఎందుకంటే సినిమా చూసాక పెట్టండి, ముందే పెట్టడం, సినిమా చూసాక పోస్ట్ పెట్టండి. ఎందుకంటే పబ్లిక్ చాలా మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా బాగుంటుంది కాబట్టి ఇంతగానో చెప్తున్నాం. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే లీడ్ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్. నిజంగా స్టార్టింగ్ నుంచి అంటే ఒక సినిమాకి సంబంధించి హీరోయిన్ అయితేనే సినిమా మొత్తం నడిపించగలుగుతారు. కానీ ఈ బాబుతో మాత్రం సినిమా మొత్తం ఒక లెవెల్లో తీసుకెళ్ళలేదు. అసలు చంద్రబాబు గారి గురించి కూడా చెప్పాలి. అసలు వండర్ఫుల్. నిజంగా లొకేషన్స్ కానీ, ఫ్రేమ్స్ పెట్టే విధానం కానీ సూపర్ భయ్య. నిజంగా చిన్న సినిమా కానీ ఒక పెద్ద సినిమా చూసినట్టయితే అనిపించింది. ఇక్కడ మీకైతే క్లియర్ చెప్పాల్సింది ఏంటంటే, చాలా రోజుల తర్వాత మెర్సీ కిల్లింగ్ అనే ఒక మంచి సినిమా చూసినా ఇది మా ఫ్యామిలీకి చెప్పుకున్నంత అంటే అంత గౌరవంగా ఉందన్నమాట. అలాంటి సినిమా చూడండి అని ఒక సపోర్ట్ చేయడానికి. అంటే మనం ఏదైనా సినిమా చూస్తే ఈ సినిమా చూసినా చూడలేమని పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు చెప్పలేము. అలాంటి మెర్సీ కిల్లింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మదర్ సెంటిమెంట్తో మాత్రం చాలా అద్భుతమైన సినిమా. అలాగే గడ్డం నవీన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే డిఫరెంట్ క్యారెక్టర్, అందరి క్యారెక్టర్లో ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారు కూడా. నిజంగా అయితే డైరెక్షన్ సూపర్ భయ్యా. నిజంగా మెర్సీ కిల్లింగ్ మూవీ ఇప్పుడే ఇక్కడ మన నెక్సస్ మాల్లో చూశాను. చాలా తక్కువ థియేటర్లు దొరికినాయి. ఉన్న కొన్ని థియేటర్ల మంచి కలెక్షన్ తోటి ఉంది సినిమా. అండ్ మంచి సబ్జెక్ట్ అండ్ అలాగే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత లేడీ ఓరియంటెడ్లో సినిమాలు రాలేవు ఈ మధ్యకాలంలో. సో ఇది లేడీ ఓరియంటెడ్లో వచ్చింది మూవీ సినిమా ఇది మెర్సీ కిల్లింగ్. చాలా చాలా బాగుంది. డైరెక్టర్ వెంకటరమణ గారు బాగా తీశారు సినిమాని. అండ్ అలాగే ఇందులో పర్ఫార్మెన్స్ చేసిన హారిక అమ్మాయి చాలా బాగా చేసింది ఈ సినిమాతోటి. యాక్చువల్గా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా ఉండి ఇప్పుడు ఈ సినిమాలో సెమీ హీరోయిన్ అనుకోవాలా. నిజంగా బాగా చేసింది హారిక. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ అలాగే నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నెగిటివ్ తోటి ఉన్న క్యారెక్టర్ ఇందులో. అండ్ ఈ వారం నా ఈ 2 సినిమాలు రిలీజ్ అయింది, ఒకటి గీతాంజలి 2 అండ్ ఇది. 2 బాగున్నాయి, నాకు మంచి పేరు వచ్చినాయి రెండిట్లో కూడా. అండ్ మెర్సీ కిల్లింగ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఆల్ ది బెస్ట్ మెర్సీ కిల్లింగ్. గుడ్ లక్ టు వెంకటరమణ. సినిమా అయితే సూపర్ ఉంది, హైలైట్ ఉంది. ఇంకా సాంగ్స్ అయితే ఇంక చూసుకోగలదు. ఇంకా ఏంటంటే సాయి కుమార్ అమ్మాయి మధ్యన జరిగినప్పుడు కెమెరా ఎక్కడ ఉన్నదన్నది చాలా షాకింగ్ అనమాట అందరికి. సినిమా అయితే బాగా తీశారు, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఆయన ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ సినిమా చూసాను. సినిమా అంటే ఇది అని చెప్తాను, ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుందని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని సినిమా అయితే చాలా బాగా చూపించారు. ఇంట్లో మైండ్ స్వేచ్ఛైన క్యారెక్టర్ అయితే మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తుందని చెప్తాను. మీకైతే స్వేచ్ఛైన క్యారెక్టర్ అయితే అంత బాగా యాక్టింగ్ చేశారు దీంట్లో అయితే. మన సాయి కుమార్ కానీ, మన హీరో గారు కానీ, మన హీరోయిన్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. మన హీరోయిన్ గారు అయితే ఒక మంచి యాక్టర్ అని చెప్తాను, ఎందుకంటే అంత స్కోప్ ఉన్న సినిమా, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. లాస్ట్ వచ్చే ముందుకి అంటే మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా వ్యాధులు వచ్చి ఆ తర్వాత మనం చనిపోతే మనకి ఏమవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది ఒక కాన్సెప్ట్ గురించి చూపించారు. మనం గవర్నమెంట్ మనకి బాధ లేకుండా చంపేస్తారు కదా, ఇంజక్షన్ ఇచ్చి చనిపోతారు కదా, అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని సినిమా ఎలా చూపించారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమా అయితే. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చాలని కోరుకుంటున్నా. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. థ్యాంక్ యూ అన్న. అలాగే దీంతో ప్రొడక్షన్ కానీ వాల్యూ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్ దీనికి చాలా బాగా తీసుకున్నా. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు నీ ఎక్స్పెక్ట్ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది, అసలు ఏముంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. చాలా బాగుంది అనమాట. సాంగ్స్ అయితే ఇంకా చూసుకోగలదు. సాయి కుమార్ యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ, ఐశ్వర్య గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది అనమాట. మెర్సీ కిల్లింగ్ సినిమా నేను టీజర్, ట్రైలర్, పోస్టర్స్ దగ్గర నుంచి ఫాలో అవుతున్న మూవీని. ఎప్పుడు రిలీజ్ అంటే ఫైనల్లీ 12th April 10:45 షో PVR నెక్సస్ మాల్. స్టార్ట్ టు ఎండ్ త్రూ అవుట్ ద ఫిలిం సూపర్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ భయ్యా. మళ్ళీ నేను సింగిల్గా వచ్చాను చూడడానికి మూవీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి ఫ్యామిలీ తోటి వస్తున్నాను నెక్స్ట్ షో. సూపర్. మా సినిమా మెర్సీ కిల్లింగ్ చూసి విజయవంతం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక మంచి కథ, ఒక మంచి సమాజానికి కాకపోయినా ఒక సమాజంలో యువత కోసం తీసిన సినిమా. ఒక మంచి కథతో మా డైరెక్టర్ గారు చేశారు. నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్,
ఎక్సైట్మెంట్ అయితే ఉంది అడుగడుక్కి ప్రతి క్షణానికేను. అండ్ ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన సినిమా అండ్ మనసుతో చూడవలసిన సినిమా అని చెప్తున్నాను. మనసున్న మనుషులందరూ చూడవలసిన సినిమా. సినిమా మాత్రం చాలా బాగుంది బ్రో. అందరూ సినిమా కాన్సెప్ట్ డైరెక్షన్ బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. అందరూ వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరూ మధ్యతరగతి వాళ్ళని వాళ్ళు న్యాయంగా పోరాటం చేయాలని, న్యాయం కలగాలని కోరుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్ సినిమా సూపర్గా ఉందని కోరుకుంటున్నాను. మూవీ చాలా బాగుంది. తను మెయిన్ రోల్గా చేసింది, చాలా బాగా చేసింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. డైరెక్టింగ్ అంతా బాగానే ఉంది. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కంపల్సరీ వాచ్ చేయండి. సినిమా చాలా బాగుందన్న. మ్యూజిక్ చాలా ప్లస్ అయింది సినిమాకి. చాలా బాగుంది మూవీ. హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. చిన్న పాప కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది అన్న. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక మంచి మెసేజ్ ఉంది. యాక్టింగ్ కూడా బాగా చేశారు హీరోయిన్. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేసింది అన్న. సాంగ్స్ బాగున్నాయి. సినిమా అయితే కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. నేనైతే ఇప్పుడు ఒకదాన్నే వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చేసి మా ఫ్రెండ్స్తో కూడా తీసుకొని వస్తాను. తర్వాత వచ్చేసి మీరు కూడా మీ కిడ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో.